హాయ్ అండి, నేను మీ బాలు. నాకు తెలిసి తెలియక ఒక చిన్న వర్డ్స్ చెప్తా. మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ తరం అమ్మాయిలకు ఒక చిన్న సజెషన్ నాది. అది ఏంటంటే, ఒక అమ్మాయిని అబ్బాయి తొలిసారి చూసిందంటే ఎప్పుడు తిరిగి చూస్తుందా ఎలా ఉంటుంది అని చూసి 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 ఆ తపన ఆ తాపత్రయంతో అని చూసి 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 ఆ చూసుడులోనే సగం చచ్చిపోవాలండి. అంతటి గొప్ప అందమైన అందం ఆడదానిది అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆడవాళ్ళ అందం అంత గొప్ప అందం. అలాంటి అందాని కోసం ఎన్ని జన్మలు ఎత్తి అందకుండా చచ్చిపోయినా పర్వాలేదు. అంటే ఆడవాళ్ళ అందం ఆ స్థాయి అన్నట్టు. అలాంటి అందాన్ని, అలాంటి ఆడవాళ్ళని చీప్గా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని ఈ జనరేషన్లో ఆడపడితే ఆడ పలుకుతున్నారు, లవ్ చేసుకుంటున్నారు, చీపు ఇజ్జత్ పోగొట్టుకుంటున్నారు. అంటే ఆడవాళ్ళ ఆ అందానికి ఆ స్థాయికి తగ్గదు. కానీ ఆడవాళ్ళ వలన ఆడదాన్ని మంచిగున్న ఆడవాళ్ళ కొంచెం ఇది పోతుంది. ఆడవాళ్ళంటేనే అందగత్తెలు. ఆడదాని కోసం మగాడు ఎన్ని యుగాలైనా తిరగాల్సింది. తిరిగి 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 ఆడదాని వెనుక, ఆడదాని కొంగన పట్టుకొని తిరగాలి, ఆడదాని పాదాల కిందనన్నా ఉండి పాదసేవ చేసుకోవాలి. ఇంకన్నీ వాళ్ళే. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆడవాళ్ళు అంటేనే ఒక 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 ఇది ఒక మ్యాగ్నెట్ అనుకో, దానికి చెప్పడానికి పేరు లేదు. ఆ స్థాయి అందమైన అమ్మాయిల కోసం మగవాడు ఎన్ని జన్మలు ఎత్తినా చచ్చిపోవాల్సిందే. అట్లాంటి అందమైన ఆడవాళ్ళ అందమైన ఇదికి ఏడబడితే ఏడపలక ఈ జనరేషన్ చక్కనాకిచ్చి ఆ స్థాయిని దిగజారుస్తారేమో అని భయపడి ఈ వీడియో పెడుతున్నా. లవ్ యూ ఆల్.